అన్గాడ్లీ రిలేషన్షిప్స్, అన్గాడ్లీ సంబంధాలు, దేవుడికి ఇష్టం లేని అన్యులతో సంబంధాలు, అన్గాడ్లీ అంటే ఒట్టి అన్యులతోట. నో నో నో. క్రైస్తవులు కూడా చాలామంది పాపపు స్థితిలో ఉన్నారండి. పాపము చేయమని ప్రేరేపిస్తున్నారు. విశ్వాసి అని నేను ఆయనతోటి రిలేషన్షిప్లోకి వెళ్ళాను, విశ్వాసి అని నేను తనతో సంబంధంలోకి వెళ్ళాను. కానీ తెలిసింది పెద్ద పాము అని, పెద్ద ద్రోహి అని, దురాత్మలు ఉన్నాయని. దట్ ఈస్ వై విచక్షణ జ్ఞానం కావాలండి. ఎవరు ఏంటి, ఎవరు ఎట్లాంటి వారు, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, మొదటి మాటలోనే మీకు అర్థమైపోవాలి. సరే, మొదటి మాటలో అర్థం కాదేమో, నటిస్తారేమో, రెండోసారి మూడోసారి మీకు అర్థమైపోవాలి. అసలు అర్థం అయ్యడం కాదు, దేవుని చిత్తం తీసుకున్నారా, దేవుని చిత్తమే వెతుకుతున్నారా? Do you take God's will? Ungodly relationships will always cause a curse in your life. మీ జీవితంలో శాపంగా మారితే దీవెనకి అడ్డుబండలుగా ఉంటుంది. అందుకనే కీర్తనలు మొదటిది